గత ప్రభుత్వంలో జరిగిన దుర్మార్గపు శాండ్ మాఫియా, వైసీపీ ప్రభుత్వంలో జరిగిన శాండ్ మాఫియా వల్ల ఎన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయినాయో అందరికీ తెలిసిందే. రాష్ట్రం ఎంత సర్వనాశనం అయిపోయిందో అందరికీ తెలిసిందే. ఎన్ని వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి, ఎన్ని వేల కుటుంబాలు మేము ఇక్కడ బతకలేము, మాకు ఇక్కడ జీవనోపాధి లేదు అని చెప్పి పక్క రాష్ట్రాలకి వలసెళ్ళిపోయినాయి. ఈరోజు అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇటు ప్రజలు అటు రాష్ట్రం రెండు నాశనం అయిపోతున్న ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి గమనించిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఫ్రీ శాండ్ పాలసీ తీసుకొచ్చారు. దాన్ని కూడా చాలామంది క్రిటిసైజ్ చేస్తున్నారు. ఫ్రీ శాండ్ పాలసీ అని చెప్తున్నారు, మీరేంటి డెలివరీ ఛార్జెస్ తీసుకుంటున్నారు అని చెప్పి. నాకు ఫ్రీ వైద్యం దొరుకుతుందని ఒక హాస్పిటల్కి వెళ్తాను, ఎన్నో వేలు ఖర్చు పెడితే కానీ దొరికిన వైద్యం ఫ్రీగా దొరుకుతున్నప్పుడు నేను ఆఫ్టర్ ఆల్ మెడిసిన్ కొనుక్కోలేనా? కొన్ని వందలు పెట్టుకొని, ఒక 100-200 పెట్టుకొని మెడిసిన్ కొనుక్కోలేనా? అలాంటిదే ఈ పాలసీ కూడా. సో ఈరోజు ఇబ్బంది పడిన ఎవరైనా సరే వాళ్ళందరికీ తెలుసు, ఈరోజు ఈ పాలసీ వల్ల వాళ్ళకి నెత్తి మీద పాలు పోసినట్టే. వాళ్ళు ఈరోజు ఒక ఇల్లు కట్టుకుందాం అనుకున్న వాళ్ళు 2 ఇళ్ళు కట్టుకుంటారు, ఒక వ్యాపారం పెట్టుకుందాం అనుకున్న వాళ్ళు 2 వ్యాపారాలు పెట్టుకుంటారు. పక్క రాష్ట్రం వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఈ రాష్ట్రం వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. అటు రాష్ట్రం బెనిఫిట్ అయితే, అటు ప్రజలు బెనిఫిట్ అవుతుంది. ఇంత మంచి జరుగుతుంటే ఇంకా సిగ్గుసరం లేకుండా యూట్యూబ్లో కూర్చొని, లేకపోతే సాక్షి ఛానల్లో కూర్చొని ప్రతి ఒక్కళ్ళు నోటుకు వచ్చినట్టుగా ఈ పాలసీ వల్ల ఏం బెనిఫిట్ ఉంది, రాష్ట్రం వెనక్కి పడిపోతుంది, లేకపోతే జనాలకి ఇంకా ఎక్కువ వెల్ఫేర్ ఇవ్వటం ఎందుకు, ఇది అసలు ఫ్రీ పాలసీయే కాదు అని చెప్పి పిచ్చి వాగుతున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాం. ఇది రాష్ట్రానికి బెనిఫిట్ లేకపోతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇది అసలు చేపట్టే వాళ్ళే కాదు. ఇదేదో గత ప్రభుత్వం కన్నా మేము తక్కువ ఇస్తున్నామని చూపించుకోవటానికి కాదు. ఆ రోజు స్టేట్ డివైడ్ అయినప్పుడే 2014లో మేము వచ్చినప్పుడు కూడా ఫ్రీ పాలసీ ఉండింది, ఫ్రీ శాండ్ పాలసీ. బికాజ్ కొత్త కన్స్ట్రక్షన్స్ ఎంకరేజ్ చేయాలి, ఎక్కువ మందిని ఇక్కడ ఇన్వెస్ట్ చేసేలా చేయాలి, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కూడా ఇన్వెస్ట్ చేసే పరిస్థితులు ఈ రాష్ట్రం ఉండాలి అని చెప్పి నమ్మారు. కాబట్టి ఓవరాల్గా ఒక వైడర్ ప్రాస్పెక్ట్లో ఈ రాష్ట్ర ఎకానమీ పెరగాలని కోరుకున్నారు. కాబట్టి ఈరోజు ఈ పాలసీ తీసుకొచ్చారు. దీన్ని పిచ్చి పిచ్చిగా వాళ్ళకి నచ్చినట్టుగా అనువాదించుకొని, వాళ్ళకి నచ్చినట్టుగా జనాలు కన్ఫ్యూజ్ చేసేలాగా వచ్చి బయటకు వచ్చి మాట్లాడే వాళ్ళందరికీ చెప్తున్నాం, నోరు మూసుకొని ఉండండి. మీకేదన్నా డౌట్స్ ఉంటే వెళ్ళి సామాన్య ప్రజలు ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళని వెళ్ళి అడగండి, ఈ పాలసీ వల్ల మీకు లాభమా నష్టమా అని. వాళ్ళు మీకు సమాధానం చెప్తారు, మేము చెప్పాల్సిన అవసరం కూడా లేదు.